భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది. అలాగే ఒక చిన్నపాటి మరుగుజ్జు గ్రహం మన సూర్యుని చుట్టూ అత్యంత నెమ్మదిగా తిరుగుతోంది. ఎంత నెమ్మదిగా అంటే ఒక చుట్టు చుట్టేయడానికి ఏకంగా 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. సౌరమండలంలో కొత్తగా కనిపెట్టిన ఈ మరుగుజ్జు గ్రహానికి 2017-201 అని పేరు పెట్టారు. అయితే దీనికి గ్రహం హోదా ఇవ్వాలా వద్దా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో గ్రహ లక్షణాలు లేవని తెలిసింది. నెప్ట్యూన్ గ్రహం ఎంత దూరంలో అయితే సూర్యుడి చుట్టూ తిరుగుతోందో అంతకంటే కాస్తంత ఎక్కువ దూరంలో ఈ అంతరిక్ష పదార్థం మన సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఇది చాలా నెమ్మదిగా పరిభ్రమిస్తోంది. ఒకసారి సూర్యుడిని చుట్టి రావడానికి 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. దీని వెడల్పు ఏకంగా 700 కిలోమీటర్లు. కోట్ల సంవత్సరాలుగా ఒకే కక్షలో పరిభ్రమిస్తోంది. ఆ లెక్కను చూస్తే బుల్లి గ్రహం హోదా పొందే అర్హత కాస్తంత దీనికి కూడా ఉందని అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీలోని ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు అంటున్నారు. మరుగుజ్జు గ్రహం హోదా పొందిన 5 కంటే ఈ కొత్త ఖగోళ వస్తువు మరికాస్త చిన్నదిగా ఉందని అన్నారు. గతంలో గ్రహంగా చలామణి అయి ఇటీవల మరుగుజ్జు గ్రహంగా స్థిరపడిపోయిన ప్లూటో వ్యాసం 2377 కిలోమీటర్లు కాగా ఈ 2017-201 వ్యాసం కేవలం 700 కిలోమీటర్లే.